హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు నిర్జానందాలు. నేను మీ శ్రీ హరిజంగం. అందరూ ఎలా ఉన్నారు? టుడే ఐమ్ బ్యాక్ విత్ ఎ వీడియో. ఈ వీడియోలో మనము నెల్లూరులోని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అదేనండి నేలపట్టు బర్డ్స్ శాంచురీ. నేలపట్టు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది పక్షుల కేంద్రం. దేశ విదేశాల నుంచి వేలాది పక్షులు, రంగురంగుల పక్షులు అక్టోబర్ మాసం నుంచి వలస వచ్చి సందడి చేస్తూ ఉంటాయి. ఈ పక్షులు వచ్చాయంటే ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని స్థానికులు నమ్ముతారు. పక్షుల అరైవల్ని గుర్తించిన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది నవంబర్ మాసంలో 3 days అట్టహాసంగా దొరుకుతుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ యొక్క ఫెస్టివల్ని గవర్నమెంట్ వారు బాగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా నవంబర్ మాసంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది నేలపట్టు ప్రదేశంలో నిర్వహించడం జరిగింది. నేచర్ లవర్స్కి ఈ ప్లేస్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫ్రెండ్స్. జీవితంలో ఒక్కసారి మన ఫ్యామిలీతో మనం గడపవలసిన ప్రదేశం. చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. ఈరోజు February 14th అవ్వడం వలన నాకు చాలా మెమరబుల్ డే. ఈ విశేషాలన్నీ మనము వీడియోలో తెలుసుకుందాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us get into the video. నెల్లూరు నుంచి నేలపట్టుకి నేను ఆ బైక్లో జర్నీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు కనుక బైక్లో రావచ్చు, లేదా బస్సు సర్వీసెస్ ఉన్నాయి, ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయి. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది సెలెక్ట్ చేసుకొని మీరు బర్డ్ శాంచురీకి రీచ్ అవ్వచ్చు. నెల్లూరు నుంచి నేలపట్టు బర్డ్ శాంచురీకి డిస్టెన్స్ వచ్చి 82 kilometers. అప్రాక్సిమేట్ జర్నీ అవర్స్ వచ్చి 1 hour 25 minutes పడుతుంది. నెల్లూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ డైరెక్ట్గా బర్డ్ శాంచురీకి బస్సెస్ కానీ ట్రైన్ సర్వీసెస్ కానీ లేవు. మనం ఏంటంటే నెల్లూరు నుంచి సూలూరుపేటకి బస్సు కానీ ట్రైన్లో కానీ వెళ్ళి అక్కడి నుంచి ఆటో సర్వీసులు మనం డైరెక్ట్గా బర్డ్ శాంచురీకి హైర్ చేసుకోవచ్చు. బస్ సర్వీసెస్ తెలుసుకోవాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ యాప్లో మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ట్రైన్ టైమింగ్స్ కావాలంటే ఐఆర్సిటీసీ లేదా వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మనం చెక్ చేసుకోవచ్చు అండి. చాలా బెస్ట్ యాప్లు ఇవి. నెల్లూరు నుంచి నేనైతే బైక్ జర్నీలోనే ప్రిఫర్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ నాకు బైక్ జర్నీ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కంఫర్టబుల్గా ఉంటుందో మీకు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు బర్డ్ శాంచురీకి చేరవచ్చు. నేను ట్రావెల్ లాగ్స్ చేస్తాను కాబట్టి నాకు బైక్ జర్నీ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దర్వార్ సత్రం ఫ్లైఓవర్ సబ్ రోడ్ నుంచి మనం 150 meters ట్రావెల్ చేశాక రైట్ సైడ్లో అండర్ బ్రిడ్జ్ వస్తుంది. అండర్ బ్రిడ్జ్ దాటగానే మనకు వెల్కమ్ బోర్డుని మనం చూడొచ్చు. రైట్ సైడ్లో వెల్కమ్ బోర్డు. 2 roads వస్తాయి. స్ట్రైట్గా వెళ్ళకుండా మనం లెఫ్ట్ సైడ్ ఉండే రోడ్ని మనం క్యాచ్ చేసుకొని 150 meters మనం ట్రావెల్ చేస్తే మనకు బర్డ్ శాంచురీ చేరుకుంటాము. అదేనంటే బర్డ్ శాంచురీ ఎంట్రన్స్ గేట్. ఇది ఆర్చ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. రీసెంట్గా మనకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగింది కాబట్టి ఆ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఆ పెయింటింగ్స్ అన్ని నీట్గా రెడీ చేయించారు. మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే టికెట్ కౌంటర్ ప్లస్ అక్కడ ఉండే రేట్స్ అనేటివి అన్నీ మనం ఒకసారి గమనించవచ్చు. ఫ్రెండ్స్, మనం ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే చిల్డ్రన్స్కి 20 rupees, అడల్ట్స్కి 40 rupees. వెహికల్స్కి ఏ వెహికల్కి తగ్గ రేటు ఆ వెహికల్కి ఉంటుంది. కెమెరాకి ఒక రేటు, ఆటోకి ఒక రేటు, కార్కి ఒక రేటు, బస్కి ఒక రేటు, ఈ రకంగా ఉంటుంది. ఒకసారి మన వీడియోని కానీ పాస్ చేసి ఒకసారి అది గమనిస్తే మనకు ఆ విషయాలన్నీ క్లియర్గా అర్థమవుతాయి. బర్డ్ శాంచురీ ఎంట్రన్స్ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉంటుందంటే ఆ ప్లేసు చూడ చక్కగా ఉంటుంది. మట్టి రోడ్డు, ఆ మట్టి రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు చాలా అందంగా ఉంటాయి. మనం ఇక్కడ గమనిస్తే రిసార్ట్స్ ఉన్నాయి, బర్డ్ శాంచురీ రిసార్ట్స్. అవి విఐపీస్ కానీ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి. ఆ రిసార్ట్స్ని మనం క్రాస్ చేసుకుని ఆ మట్టి రోడ్లో జర్నీ చేస్తే కొంత దూరం వెళ్తే మనకు ఓల్డ్ కట్టేజెస్ ఉంటాయి. ఎప్పుడో కట్టారు కానీ అవి ఇప్పుడు యూస్లో లేవు. ఫ్రెండ్స్, మనం ఆ మట్టి రోడ్లో వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో గమనిస్తే కాటేజెస్ ఉన్నాయి, బర్డ్ శాంచురీ కాటేజెస్. అవి ఇప్పుడు యూస్లో లేవు. అవి ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారు, పాతవి అయిపోయినాయి. ఎవరు వాడట్లేదు వాటిని. కాటేజెస్ క్రాస్ అవగానే జింకల పార్క్ చేరుకున్నాం ఫ్రెండ్స్. జింకల పార్క్ దగ్గర ఒక 1/2 hour మేము వెయిట్ చేసాం కానీ మాకు ఆ జింకలు చూసే భాగ్యం అయితే కలగలేదు. ఎందుకంటే సన్నీ డే అవ్వడం వలన అవి కానీ రెస్ట్ తీసుకుంటున్నాయో లేకపోతే అక్కడ దాక్కున్నాయో మాకైతే తెలియదు.
చాలాసేపు వెయిట్ చేసాము ఆ జింకలను చూద్దామని, కానీ మాకు ఆ భాగ్యం అనేది దక్కలేదు. కానీ ఆ చుట్టుపక్కల ఉండే ఆ నేచర్ అనేది మాకు చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. కొంచెంసేపు అక్కడ ఎండలో వచ్చాం కాబట్టి కొంచెంసేపు అక్కడ కూర్చొని ఆ చెట్ల కింద రెస్ట్ తీసుకొని, చూడండి మా మేడం ఎట్లా రెస్ట్ తీసుకుంటుందో అట్లా రెస్ట్ తీసుకొని ఒక 10 నిమిషాలు ఇది మనం చిట్ చాట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ బర్డ్స్ శాంక్చురీకి స్టార్ట్ చేసాము. బర్డ్స్ శాంక్చురీ అనగానే మనకు గుర్తొచ్చేది నేచర్ లవ్. నేచర్ లవ్ గురించి ఒక మహానుభావుడు ఇలా అన్నాడు: ఇఫ్ యూ ట్రూలీ లవ్ నేచర్ యూ విల్ ఫైండ్ బ్యూటీ ఎవ్రీవేర్. లోరల్ ఇంగాల్స్ విల్డర్. అంటే మన ప్రకృతిని ప్రేమిస్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ బ్యూటీ అనేది మనకు కనిపిస్తుందంట. జింకల పార్క్ చూడడం కంప్లీట్ అయ్యాక లవ్ బర్డ్స్ కేజ్కి చేరుకున్నాము. లవ్ బర్డ్స్ కేజ్లో బర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి, 4-5 ఉన్నాయి అంతే. ఒకసారి చూడండి ఆ లవ్ బర్డ్స్ని. లవ్ బర్డ్స్తో మాట్లాడడం కంప్లీట్ అయ్యాక మా జర్నీ స్టార్ట్ చేసాము. 150 మీటర్స్ ట్రావెల్ చేశాక మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చేస్తాము. బర్డ్ శాంక్చురీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అదండి, మనకు కనిపిస్తుంది కదా దూరంగా, అదేనండి లవ్ బర్డ్స్ మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఆ పక్కనే మనకు పార్కింగ్ ఉంది, అక్కడ పార్కింగ్ బోర్డు కూడా ఉంది. రైట్ సైడ్లో పార్కింగ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇదేనండి బర్డ్ శాంక్చురీ మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఒకసారి ఆ మెయిన్ ఎంట్రన్స్ గేట్ని అబ్జర్వ్ చేయండి, ఎంత బ్యూటిఫుల్గా పెయింట్ వేసి పెట్టారో. రీసెంట్గా ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగింది కాబట్టి దానివల్ల మనకు ఆ బ్యూటీనెస్ అనేది కనిపిస్తుంది. పెయింట్స్ చుట్టుపక్కల చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవేండి 2 పక్కల స్తంభాల మీద పెలికాన్ అంటే గూడబాతులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. రండి లోపలికి వెళ్ళి మొత్తం విశేషాలు, వింతలు, వినోదాలు అన్నీ చూద్దాము. ఆహా ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నేచర్ బ్యూటీని. అబ్బాబ్బాబ్బా, చెప్పడానికి మాటలు రావట్లేదబ్బా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ కంటి చూపు మేరకు ఆ గ్రీనరీ అనేది మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కసారి గమనించండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అందుకే కదా దీన్ని నేచర్ బ్యూటీ అన్నారు. బర్డ్ శాంక్చురీ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి రాగానే మనకు ఎర్రచందనం చెట్లు కనిపిస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎర్రచందనం చెట్లని. ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ఎర్రచందనం చెట్లను ఎప్పుడైనా చూస్తుంటే నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయరా. బర్డ్ శాంక్చురీ లోపల మనకు సారా చెట్లు కూడా కనిపిస్తాయి. చూడండి సారా చెట్లని ఎప్పుడైనా చూసారా? సారా చెట్లు ఒకసారి చూడండి దాన్ని. బర్డ్ శాంక్చురీ లోపల చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ మనకు హుస్సేన్ సార్ అని గైడ్ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు లేడైనా ఆ రోజు హాలిడేలో ఉన్నారు. ఆయన కానీ ఉంటే మనకు ఇంకా క్లియర్ కట్గా మనకు చాలా రకాలైన విశేషాలు మనం ఆయన ద్వారా తెలుసుకునే వాళ్ళమే, కానీ అవకాశం లేకుండా పోయింది. ఇంట్రోలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, చిల్డ్రన్స్ పార్క్ ఉందని చెప్పేసి. ఇదేనండి పిల్లలు ఆడుకోవడానికి, ఫ్యామిలీతో వచ్చినప్పుడు పిల్లలు సరదాగా ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఒక్కసారి ఆ చిల్డ్రన్స్ పార్క్ని గమనించండి. చాలా ఆట వస్తువులు ఉన్నాయి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి. అక్కడ గమనిస్తే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత బాగుంటుంది ప్రకృతిలో పిల్లలు ఆడుకుంటుంటే, ఆ ఎంజాయ్మెంటే వేరండి. మనకు అక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది కదండి, దాన్ని నేచర్ పార్క్ అంటారు, ప్రకృతి నిలయం అని. దాని లోపలంతా పక్షులకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. ఆ బర్డ్ శాంక్చురీలోకి వచ్చే పక్షుల యొక్క వివరాలు అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. నేచర్ పార్క్ అనగానే నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుందండి. అదేంటంటే, లుక్ డీప్ ఇంటూ నేచర్ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బెటర్. చెప్పినవారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంటే ప్రకృతిని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ప్రకృతిలోని ప్రతిదీ మనకు బెటర్గా అర్థమవుతుందని దాని అర్థం. నేచర్ పార్క్ అనగానే నాకు ఒక కొటేషన్, బెస్ట్ కొటేషన్ గుర్తొస్తుందండి. లుక్ డీప్ ఇంటూ నేచర్ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బెటర్. చెప్పినవారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంటే ప్రకృతిని మనము దగ్గరగా చూస్తే అందులో ఉండే ప్రతిదీ మనకు బెటర్గా అర్థమవుతుందని దాని అర్థం అండి. బర్డ్ శాంక్చురీని విజిట్ చేయడానికి వచ్చిన విజిటర్స్కి క్యాంటీన్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి. February 14th అనగానే మనకు గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఆ రోజు నేను మమ్మీ ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే వెళ్దాము, నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వెళ్దాము, షూట్ చేద్దాము, ఒక వీడియో చేద్దాం అనగానే మేము బయలుదేరి వెళ్ళాము. కానీ టు మై సర్ప్రైజ్ నా పార్ట్నరు మమ్మీ ఒక మంచి గిఫ్ట్ నాకు ఆ రోజు ఇచ్చారు. గిఫ్ట్తో పాటు ఒక మంచి లెటర్ కూడా ఇచ్చారు, లవ్ లెటరు. చూడండి ఎంత ఆతృతగా చదువుతున్నాను ఆ లెటర్ని. మమ్మీ నాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి మమ్మీ కోసం ఒక మంచి కవిత వినండి.
నువ్వు నా నీడవ కాదు, చీకటిలో నిన్ను వదిలేయడానికి. నువ్వు నా కళ్ళలో ఉండవు, నా కన్నీటి చుక్కవై జారిపోవడానికి. నువ్వు నా కలవు కాదు, మెలకువ రాగానే చెదిరిపోవడానికి. నువ్వు నా శ్వాసవు కాదు, ఓసారి లోపలికి ఓసారి బయటికి వెళ్ళడానికి. నువ్వు నా హృదయం, ఎప్పుడు నాలోనే నాతోనే ఉంటావు. నువ్వు కొట్టుకోవడం ఆగిపోతే నేను అక్కడితో అంతమైపోతాను. మమ్మీ మమ్మీ ఇచ్చిన గిఫ్ట్తో పాటు లెటరు నాకు చాలా బాగా నచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి నా ముఖంలో ఎంత సంతోషంగా ఉన్నాను. మమ్మీ, థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్. నేను ఎప్పుడు ఇట్లాంటి గిఫ్ట్లు వాడినండి. ఇట్లాంటి వస్తువులు అంటే వాచ్లు కానీ రింగులు కానీ అట్లాంటివి నేను ఎప్పుడు వాడింది లేదు, నాకు అలవాట్లేదు. కాకపోతే నా పార్ట్నర్ వచ్చాక వీటన్నిటిని అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాను. అలవాటు చేసుకోవాలి, మరి తప్పదు. బర్డ్స్ శాంక్చురీలో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్, అంటే పర్యావరణ విజ్ఞాన కేంద్రము. మనకు అక్కడ కనిపిస్తుంది కదా. ఈ సెంటర్ ముందు లాన్లో ఉండే ఆ పక్షుల బొమ్మలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్లో చాలా విశేషాలు ఉన్నాయి. రండి వెళ్దాం, లోపలికి వెళ్ళి అన్నీ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాము. పర్యావరణ విజ్ఞాన కేంద్రము లేదా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ లోపలికి వెళ్తే మనకు అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకసారి లోపలికి రండి వెళ్దాం. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం, నేలపట్టు బర్డ్స్ శాంక్చురీ. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు ఇన్ బోర్డ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే నేలపట్టులో ఉండే పక్షులు ఏమేమి ఉన్నాయో, రకాలు ఉన్నాయో ఇక్కడ పొందుపరిచారు ఆర్టిఫిషియల్గా చెక్ చేసుకోవడానికి. ఒకసారి అన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేలపట్టు, ఈ పేరు వింటే రంగురంగుల విదేశీ వలస పక్షులు గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్. పేరుకు విదేశీ పక్షులైన వాటి జన్మస్థలం మాత్రం నేలపట్టు. బర్డ్స్ శాంక్చురీకి వచ్చే పక్షుల్లో కొన్ని ఇంపార్టెంట్ పక్షులు మనం చూద్దాము. ఫ్లెమింగో, సముద్రపు రామచిలక, పెలికాన్, గోడబాతు, పెయింటెడ్ స్టాక్, ఎర్రకాళ్ల కొంగలు, సిగల్, సముద్ర పావురాళ్ళు ఇవి మెయిన్ అండి. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ బర్డ్ శాంక్చురీకే తలమానికం లాంటిదండి. చాలా ఇంపార్టెంట్ ప్లేసు. అందులో ఉన్న విషయాల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. చూస్తేనే మనం అన్నీ అర్థమవుతాయి, చూసి మనం చదివితేనే అన్నీ మనకు అర్థమవుతాయి. ఆ బర్డ్ శాంక్చురీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అందులో పొందుపరిచారు. కోడింగ్ రూపంలో అయితేనేమి, బోర్డ్స్ రూపంలో అయితేనేమి, లైటింగ్ వేస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి.